దేవుడు చేసే రెండవ కార్యం ఈ భూతలమై పంచభూతములను ఆయన నూతనపరచడం మాత్రమే కాదు, నిన్ను తన పోలికలో చేసుకున్నాడు. ఆదాముని అవల్ని మొట్టగా ఆదాముని ఏం చేశాడమ్మా? మట్టిలో నుంచి నిర్మించాడు. ఈ వాజ్ క్రియేటెడ్ బై ది మడ్. అతను పక్కటెంకులోంచి హవనం చేశాడు, ఈవిని చేశాడు. వారి నాసికారంధ్రంలో, ఆదాము యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదగానే మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడు. ప్రాణంతో పాటు అతను ఏం పెట్టాడమ్మా? ఆత్మను పెట్టాడు. మనుషుడు ప్రాణి, ఆత్మ, శరీరం మూడు కలిస్తేనే మనుషుడు. మనిషి శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, ఈ రెండింటితో పాటు ఆత్మ ఉన్నది. మనుషుడు చచ్చిపోతే ఈ యొక్క శరీరము మట్టి అయిపోతుంది, ప్రాణం పోతుంది, ఆత్మ అటు నరకానికి వెళ్ళాలి, ఇటు దేవుని దగ్గర వెళ్ళాలి. ఆత్మకు చావులేదు, శరీరం చచ్చిపోతుంది, ప్రాణం పోతుంది, కానీ ఆత్మకు చావులేదు. వెళ్తే నరకానికి పోవాలి, లేదంటే దేవుని దగ్గర వెళ్ళాలి.